జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఐక్యరాజ్య సమితి ఏంటంటే ప్రపంచంలో ఏ దేశాలు కూడా గొడవ పడకుండా, ఏ దేశాలైనా ఏదైనా అంతర్యుద్ధాలు జరిగినా కూడా ఆడేదో ఈ శాంతి అనేది నెలకొల్పేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏంటంటే చాలా వరకు దేశాలు వాళ్ళకి ఫండింగ్ కూడా ఇస్తూ ఉంటాయి. ఆ క్రమంలో మన భారతదేశం కూడా పెద్ద ఎత్తున అయితే ఫండింగ్ ఇచ్చాది, ఏది ఈ ఐక్యరాజ్య సమితికి. అయినప్పటికీ కూడా చివరికి అంటే ఏదో శాంతి స్థాపన చేసిన దానికోసం అని చెప్పి ఏర్పడినటువంటి ఈ ఐక్యరాజ్య సమితి మన భారతదేశం విషయంలో పక్షపాతం అయితే చూపించాలి. ఎందుకంటే ఇది చెప్పాలంటే హిందువులు మెజార్టీగా ఉండే దేశం కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సపోజ్ వచ్చేసి దాదాపు 90 దేశాలు క్రిస్టియానిటీ దేశాలు ఉన్నాయి, దాదాపు 60 దేశాలు వచ్చేసి ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మనం ఏకలింగం ఉన్నాం, ఏది భారతదేశం ఒకటే కాబట్టి మనమన్నా అంటే మన భారతదేశం అన్నా లేకపోతే హిందువులన్నా కూడా వీళ్ళకి ఒక ఇంత చిన్న చూపు చెప్పాలంటే. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్తతోటి వచ్చిన దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిప్పులు ఏడా కొట్టకుండా వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వచ్చే బంగ్లాదేశ్లో ఈ హిందువులపై జరుగుతున్నటువంటి నరమేధంపై కళ్ళుండి కూడా ఒక గుడ్డి దాని మాదిర ఈ ఐక్యరాజ్య సమితి అయితే చూస్తా సైలెంట్గా కూర్చోనిది. తెలుసు కదా, దీని గురించి మనం నిన్న కూడా ఒక వీడియో చేసినాం. అంటే మనం ఈ సినిమా థియేటర్లో కదా కూర్చొని ఎంటర్టైన్మెంట్ సినిమా వేసుకొని చూస్తాం చూడు, ఏదో ఎంజాయ్ చేయచ్చా, ఆ మాదిరిగా ఈ ఐక్యరాజ్య సమితి ఏందయ్యా అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణకాండను ఎంజాయ్ చేయచ్చా కూర్చునింది. అంటే తమకేమీ పట్టనట్టు, తమకేమి కనపడినట్టు, వాళ్ళకేమి వినపడినట్టు, అసలు బంగ్లాదేశ్లో ఈ అంశము తమకు సంబంధించిన అంశమే కానట్టు ఈ ఐక్యరాజ్య సమితి అయితే విచిత్రంగా ప్రవర్తిస్తానని. ఇంక చూడండి, ఇంక నేను చెప్పిన దానికి సింక్ అవుతుందో లేదో అట్లా. కానీ ఇదే ఐక్యరాజ్య సమితి ఏంటంటే పోయిన సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఈ హమాస్ తీవ్రవాదులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసి, అది కూడా అత్యంత పాశవికంగా దాడులు చేస్తే ఏదో తూత్తు మంత్రంగా ఓరినైనా వచ్చింది ఈ మాది చేశారన్నట్టు ఊరికే తూత్తు మంత్రంగా ఏదో స్పందించకుండా అటు స్పందించింది ఈ ఐక్యరాజ్య సమితి. పైగా ఏంటంటే శాంతి మంత్రాలు అంతా జపించింది. ఓరినైనా అట్లా కాదు, మీరు అట్లా ఎట్టుండాలి అంటే వాళ్ళు వచ్చి దొబ్బిపోయినారు, శాంతి మంత్రాలు చెప్పినారు. ఎట్టుంటుంది మనిషికి, ఇజ్రాయెల్ వాళ్ళకి ఎట్టుంటుందా? వాళ్ళు వచ్చి కనీసం అమాయకులను ఏమి తెలియని వాళ్ళను కూడా వచ్చి ఆడవాళ్ళందరినీ మానభంగాలు చేసి చిన్న పెద్ద పిల్లవాళ్ళని కూడా చూడకుండా అందరినీ చంపి కొంతమంది బందీలకు ఎత్తుకోబోతే ఇజ్రాయెల్ చూస్తూ ఉంటుందా? చూచే అది ఒక దేశం ఎందుకు వస్తుంది, ఆడేది ప్రభుత్వం ఎందుకు వస్తుంది, వాళ్ళు మనుషులు ఎట్టయితారో, వాళ్ళకు రోషం పాసం అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది కదా. అయితే ఇజ్రాయెల్ వచ్చేసి స్పందించి హమాస్ మీద దాడులు అయితే ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఇక ఐక్యరాజ్య సమితి అయితే ఇంకా గోల్ చేయడం ప్రారంభించింది. అది ఎట్లంటే గాజాలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, గాజాలో తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, అట్లాగే ఈ ఇజ్రాయెల్ గాజా ప్రజల మానవ హక్కులను కాలు రాస్తుందని చెప్పి ఐక్యరాజ్య సమితి అయితే ఇంకేమి మూలం కూర్చొని నోటి చేతి కొట్టుకునేది. కానీ విషయం ఏంటంటే ఇదే ఇజ్రాయెల్ వాళ్ళకి తెలుసు అన్నీ. మనకి ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఐక్యరాజ్య సమితి గురించి తెలిసి ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో అదే మరి ఇజ్రాయెల్ వాళ్ళకి కూడా తెలిసి ఏం పీక్కుంటావో పీక్కో, మేము చేసేది పూర్తయ్యే వరకు మేమైతే యుద్ధం అయితే ఆపమని చెప్పేసి డోంట్ కేర్ అన్నట్టు వాళ్ళు దాన్ని తీసి పక్కన దొబ్బి వాళ్ళు పట్టుకు వాళ్ళు మళ్ళినారు. ఇప్పుడు ఏమవుతుంది, గాజా ఎత్తిపోయింది, ఆ రఫా అని ఒకటి ఉంది, అదా ఎత్తిపోయింది. ఇప్పుడు వీళ్ళు పోయేసి ఎవరు ఈ లెబనాన్లో ఉండేవాళ్ళు హెజ్బుల్లా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేయాలని చూసినారు, వాళ్ళ మీదకి మళ్ళినారు. అది వాష్ అవుట్ అయిపోతుంది. టర్కీ వాళ్ళు ఏదో వాళ్ళు లేస్తున్నారు, వాళ్ళకి జరిగే గెజ్జి పూజ వాళ్ళకి జరుగుతుంది. ఇరాన్ వచ్చి ఇప్పుడు ఎగిరెగిరి పడుతుంది, వాళ్ళకి జరిగే గెజ్జి పూజ వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇరాన్కు పాకిస్తాన్ కూడా ఏదో బాలిస్టిక్ మిసైల్స్ ఏదో అందించారని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు గెలుకున్నారంటే పాకిస్తాన్ కూడా జంపలక్కడ పంపే, దాంట్లో అయితే డౌట్లే ఆ మాదిరిగా అనమాట. అయితే ఇప్పటి వరకు గాజాలో 33,000 మంది ఈ గాజా ప్రజలు చనిపోయినారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అయితే చెప్తుంది. ఇవన్నీ కూడా పచ్చి తప్పుడు లెక్కలు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాజా ప్రజలు మహా అంటే ఒక 3,000 మంది దాకా చనిపోయి ఉండొచ్చు. కానీ 33,000 మంది చనిపోయినారని చెప్పడం ఎంత దారుణమైన విషయమో మీరే అర్థం చేసుకోండి. ఇక మన విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లో గత వారం రోజుల నుంచి పెద్ద సంఖ్యలో అయితే మన హిందువుల మీద దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. హిందువులను చంపి అంటే వాళ్ళు ఉండే బిల్డింగులకు ఏలాడదీస్తారు, ఊరేస్తారు. ఎంత ఘోరంగా అంటే వాళ్ళు చనిపోయినారని చెప్పి తెలిసినా కూడా చనిపోయిన శవాల మీద కూడా దాడులు చేస్తారు. అంత కిరాతకంగా, అంత పైశాచికత్వం ఏందో అసలు రాక్షసులని, అసలు నాకు వీళ్ళకి ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాల. అందుకని వీళ్ళ జిహాదీలు అనేది. ఎందుకంటే ఈ రాక్షసుల కంటే, ఈ జాంబీల కంటే ఇంకా ఒక ఎంత తీవ్రమైన పదం ఒకటి వాడాలంటే వాళ్ళకి జిహాదీలు అని పెట్టాలా. ఓళ్ళే ఇళ్ళు ఆ మాదిరిగా చచ్చిపోయిన శవాలను కూడా చిత్రవత్ చేస్తారు, ముక్కలు చేస్తారు. ఏం చెప్పాలి నా నోటితో?
అంత దారుణంగా ఉన్నది. అట్లాగే హిందువులకు సంబంధించిన ఇళ్లను తగలబెడతారు. హిందువుల వ్యాపారాలను బలవంతంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చి లాగేసేది, వాళ్ళు కొట్టేది, వాళ్ళు చంపేది, వాళ్ళు ఏదో ఒకటి చేసేది. ఆ వ్యాపారాలు మొత్తం వీళ్ళు బలవంతంగా వీళ్ళు స్వాధీనం చేసుకునేది. ఇంకా మహిళలనైతే ఆడవాళ్ళనైతే అసలు పశువులు కూడా, అసలు పశువులు ఎందుకు చేస్తాయి? పశువులు చాలా మంచి చెప్పాలంటే ఒక విధంగా వీళ్ళతో పోల్చుకుంటే. కొన్ని వీడియోలు చూసినా నా నోటితో నేను ఇప్పుడు మీకు చెప్పలేను. అంత దారుణాది దారుణం. అసలు మన జీవితంలో అసలు మనం ఆ మారి చూడకూడదని చెప్పి కోరుకోవాలా. అంత అసలు ఎట్లుంట. ఇంకో విషయం చెప్పనా దీంట్లో, ఆడోళ్ళ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర చేయించారు గ్యాంగ్ రేపులు. అయ్యి ఆడయే కదా. అందుకని చెప్పేది, ఈ జాతి ఏదైతే ఉంటుందో, మళ్ళీ నేను రాక్షసులు అని చెప్పి నేను వాడాలంటే నాకు ఇబ్బందిగా ఉన్నది. ఈ జిహాదీ జాతి ఏదైతే ఉండదో, ఆడవాళ్ళైనా ఒకటే, మగవాళ్ళైనా ఒకటే, ఎవరికైనా కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అయ్యో అని అనుకోకూడదు. ఇప్పుడు మనం కదా ఈ లంకలో కదా రాక్షస జాతి ఆడవాళ్ళు అయితే ఎట్లయితే ఉన్నారో, ఏది శూర్పణఖ మాదిరిగా, ఆ మాదిరిగా వీళ్ళకు కూడా ఆడాలి మొగాలి అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే ఆడవాళ్ళు వాళ్ళకు కష్టం, నష్టం, బాధ, ఆవేదన, అన్ని నొప్పి అన్నీ వాళ్ళకి తెలుసు. ఒకసారి ఆడ మనిషి ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో, ప్రాణం కంటే మానానికి ఎంత వాల్యూ ఇస్తుందో, అట్లాంటిది ఈ ఆడవాళ్ళే వాళ్ళని వ్యవస్థలను చేసి ఈ మొగాళ్ళ దగ్గరుండి రేపు చేయించారు. ఎట్లుంటుంది చూడండి, ఆలోచించండి. నాయనా మేలుకోండి అని చెప్పేది అందుకే. మనకు ఆ పరిస్థితి దాకా తీసుకురాకండి. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఎవడు కూడా మన దిక్కు కన్నెత్తి కూడా చూడలేడు. ఒకవేళ ఎవడైనా కూడా హిందువులను ఏదన్నా మాట్లాడాలన్నా, హిందువులను ఏదన్నా చేయాలన్నా కూడా, లేకపోతే మన దేవుళ్ళని దైవ దూషణ చేయాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా ఉచ్చ పోసుకోవాలంటే. ఆ విధంగా కావాలంటే మనమందరం కులాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని చెప్పి నేను నెత్తినోరు మొత్తుకునేది. ఇందుకే అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ నరమేధాన్ని ఐక్యరాజ్య సమితి కళ్ళప్పగిచ్చే చూచా కూర్చుని సినిమా చూసినట్టు. దీంతో ఒళ్ళు మండినటువంటి అమెరికాలోని హిందువులు ఒక్కసారిగా తిరగబడినారు. పెద్ద సంఖ్యలో ఐక్యరాజ్య సమితి వద్దకు చేరుకొని బంగ్లాదేశ్ హిందువుల తరఫున ధర్నా చేశారు. దీని గురించి మనం నిన్న న్యూస్ చెప్పినాం. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తునైతే నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టినారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న మతహింసపై ఐక్యరాజ్య సమితి కలుగజేసుకోవాలని చెప్పేసి వీళ్ళంతా నినాదాలు చేశారు. మళ్ళా వచ్చే వారం భారీ స్థాయిలో ర్యాలీ చేస్తామని ఐక్యరాజ్య సమితికి వీళ్ళందరూ కలిసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏం ఊరికే ఉంటే కుదురుతుందా? వీళ్ళు కదా దున్నపోత మీద కదా వానబడినట్టు, వీళ్ళు పనుకొని నిద్రపోతా ఉన్నట్టు, వీళ్ళు చూచా కూడా వీళ్ళు నటించామంటారు. ఇంకేం చేస్తారు? ఇంకా తిరగబడక ఇంక వార్నింగ్ లేక ఇంకేం చేస్తారో అట్టా. దీంతో ఎలాగోలా ఐక్యరాజ్య సమితి అయితే కళ్ళు తెరిచింది. అంటే ఇంకా ఉండామలే అన్నట్టుగా ఆ మాదిరిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, ఆయన పేరు వచ్చేసి ఆంటోనియో గుటెర్స్, ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది నిజంగా దురదృష్టకరమైన ఘటన. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన ఈ మారణకాండపై మేము విచారణ ప్రారంభిస్తాము. అంతేకాకుండా బంగ్లాదేశ్ చేసే విచారణకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామంట ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఈయన ఆంటోనియో గుటెర్స్. ఎట్టకేలకైతే మొత్తానికైతే ఏదో కలగని మేలుకున్నట్టు అట్లా వేసి స్పందించాడా, ఉండామలే అన్నట్టు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, హిందువులు ఐకమత్యంగా ఉంటే ఎవడైనా కూడా లొంగొచ్చాడు, ఎవడైనా కూడా మనల్ని ఏదైనా చేయాలంటే ఎవడైనా భయపడతాడు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండండి. మనం ఒకరి జోలికి బాబన్లే, ఒకరిని అనవసరంగా ఏమనమలే, తిట్టమల్లే, కొట్టమల్లే. ఎందుకు? తప్పు ఎవడు చేసినా కూడా, ఎవరైనా కూడా మామూలు సామాన్యుల మీద, ఎవరు ఏ జాతులైనా, ఏ మతంలైనా కూడా, ఏ కులపోలైనా కూడా ఒకరి మీద అన్యాయంగా దాడి చేయడం, తిట్టడం, కొట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. తప్పు ఎవరు చేసినా కూడా తప్పే. కానీ మన మీద ఎవడైనా దాడులు చేయాలా, మనల్ని ఎవరైనా తిట్టాలా, కొట్టాలా, ఇంకేదైనా చేయాలని చెప్పేసి ఎవడైనా ఆలోచన చేయాలనే కూడా వాడికి ఆలోచన కూడా కలగకూడదు. నేను ఇందాక చెప్పినట్టు పోయాలంటే అట్లా ఉండాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలా. ప్రతి ఊర్లో కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ దారుణ ఘటనలన్నింటి కూడా ఉదాహరణలుగా చెప్పి, మీ కుటుంబంలో అంటే మీ కుటుంబంలో మీ అమ్మ నాయన పెళ్ళాం బెడ్లో, లేకపోతే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరితో ఈ మారి జరుగుతుందని చెప్పేసి అందరితోనూ మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. అట్లాగే ఊళ్ళో అరుగుల మీదనో, లేకపోతే ఎండ సెంటర్లోనో కూర్చో అంటారు, ఈ మారి జరుగుతుందని చెప్పేసి ఈ ప్రూఫ్లు తీసి చూపిండి. నాయనా ఆడ కులాలు చూడలేదు, వీడు సెక్యులర్ అని చూడలేదు, వీడు కమ్యూనిస్ట్ అని చూడలేదు, వీడు నాస్తికుడు అని చూడలేదు, ఏమి చూడలేదు, హిందువా లేదని చెప్పి చూస్తున్నారు, హిందువులు కుటుంబంలో పుట్టినాడా లేదని చెప్పి చూస్తున్నారు, మొత్తానికైతే ఇట్లా సాగు చేస్తున్నారు. మనం కూడా మనకి ఇట్లా పరిస్థితి రాకుండా మనం అందరం మేలుకుందానని చెప్పి మీ వంతు బాధ్యతగా ప్రచారం చేయండి. మీకు వీలైతే, మీకు అర్థమవుతుందా? మీకు వీలైతే నేను ఈ మాట ప్రతి ఒక్కరికి చెప్తున్నా,
ప్రతి ఊరిలోనూ గుడి ఉంటుంది, గుడిలో మైక్ ఉంటుంది. మైక్ తీసుకొని మైక్లో చెప్పండి. ఏది ఈ మాదిరిగా అంటే ఎలా అంటే బంగ్లాదేశ్లోనైనా మన హిందువుల మీద ఈ మాదిరి దాడులు జరుగుతున్నాయి, ఈ విధంగా ఈ ప్రకారంగా చేస్తున్నారు, కాబట్టి మనం అందరం కూడా కులాలకు అతీతంగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలా అన్నట్లు మాట్లాడండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంకొక మాట చెప్పేది, ఆడ అధ్యక్షుడు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ ఎమ్మెల్యే. ప్రతి గుడికి ప్రతి ఊరికి యువకులంతా కలిపి పెద్దవాళ్ళతోనో పిల్లలతోనో అందరితో కలిపి ఒక గౌరవ సభ్యులాగా ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకోండి. కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు అంటే ఏదైతే హిందువులకు సంబంధించి కానీ మన దేశానికి సంబంధించి కానీ ఏదైతే ఈ హాట్ ఇష్యూస్ హాట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు నలుగురితో కూడా చర్చిస్తూ ఉండండి, నలుగురితో కూడా మాట్లాడుతూ ఉండండి. ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారైనా కూడా మైక్లో ఈ మారి జరుగుతుంది, మన హిందువులకు వ్యతిరేకంగా మన దేశానికి వ్యతిరేకంగా ఈ మారి జరుగుతుంది, ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండమని చెప్పేసి గుడిలో ఊరన్నా గుడి ఉంటుంది, గుడి మీద వచ్చేసి మైక్ ఉంటుంది. మైక్ ద్వారా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేటట్టు ప్రచారం చేయండి. తప్పేమిలా, ప్రతి ఒక్కరిని మేల్కొల్పాలా, ప్రతి ఒక్కరు మేల్కొనే ఉండాలా, మేల్కొంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, అర్థం చేసుకోండి. అదే విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడంతో పాటు మన వీడియోని లైక్ చేయడంతో పాటు అలాగే ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇందాక నేను చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలియాలా. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.